హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి మినప వడలు. ఈ మినప వడలు చాలా సాఫ్ట్గా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా, ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. చూడండి, ఈ మినప వడల్ని చూస్తుంటేనే వేడివేడిగా తినేయాలనిపిస్తుంది కదా అండి. మరి ఈ మినప వడల్ని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 2 గ్లాసెస్ వరకు మినపప్పుని తీసుకోండి. దీనిని రాత్రంతా నానబెట్టేసి ఇలా పొట్టు తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. నేను ఆల్రెడీ నైట్ అంతా నానబెట్టేసి ఇలాగ శుభ్రంగా కడిగేసుకొని తీసుకున్నానండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక ఆనియన్ని, అలానే 4 పచ్చిమిర్చిని, ఒక చిన్న అల్లం ముక్క, కొద్దిగా కరివేపాకు తీసుకోండి. అలానే ఒక ప్లేట్లోకి 1 స్పూన్ జీలకర్ర తీసుకొని ఉంచుకోండి. ఇప్పుడు మనం గ్రైండర్ని తీసుకొని దానిలోకి పప్పుని కొద్దిగా వేసుకుంటూ, ఇలా అవసరం అనుకుంటే కొంచెం వాటర్ని కూడా మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ ఇలా పప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. మీకు గ్రైండర్ అనేది అందుబాటులో లేకపోతే మిక్సీలో వేసుకొనైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, మనకి పిండి అనేది ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉంచేసుకొని దీనిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ మినపవడలు అనేవి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఒక చిన్న అల్లం ముక్క, 4 పచ్చిమిర్చిని, అలానే కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని, అలానే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టేసి వీటిని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. చూడండి, ఇలా ఉంటే మిశ్రమం అనేది సరిపోతుందండి. ఇప్పుడు ఇలా రెడీ అయిన ఈ పచ్చిమిర్చి మిశ్రమాన్ని దీనిలోకి వేసుకోండి. అలానే దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకొని వేసుకోండి. అలానే సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని వీటన్నిటిని ఈ పిండిలో కలిసేలాగా బాగా మిక్సింగ్ చేయండి. ఈ వడలు అనేవి ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా ఈ పచ్చిమిర్చి అలానే ఉల్లిపాయలు మొత్తం ఈ పిండిలో కలిసేలాగా ఇలా బాగా కలపండి. ఒక 5 నిమిషాల పాటు ఇలా కలిపేసుకొని దీనిని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను మన చాయ్ జల్లెడతోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి. ఇప్పుడు చాయ్ జల్లెడ తీసుకొని దాని మీద కొంచెం వాటర్ని అప్లై చేసుకొని ఇలా కొద్దిగా పిండిని తీసుకొని ఇలా వడల్ని వేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలా మెల్లగా వదలండి. ఇలా మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది అని అనుకుంటే మీరు చేత్తోనైనా కూడా వేసుకోవచ్చండి. ఇలా అన్ని వడల్ని కూడా ఇలాగ ప్రిపేర్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు నేను పాలిథిన్ కవర్ మీద కూడా ఎలా చేయాలనేది చూపిస్తున్నానండి. ఇలా ఒక కవర్ మీద వాటర్ని అప్లై చేసుకొని దాని మీద కూడా కొద్దిగా పిండిని తీసుకొని ఇలా మధ్యలో హోల్ ఉంచేసి ఇలా చేత్తో తీసుకొని వేసుకోండి. మీకు జల్లెడ మీద ఇబ్బందిగా అనిపిస్తుంది అనుకుంటే ఇలా చేత్తోనైనా వేసుకోవచ్చండి. ఇలా అన్ని వడల్ని కూడా ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ వడల్ని మంచి కలర్ వచ్చేంత వరకు 2 వైపులా బాగా ఫ్రై అవ్వనివ్వండి. చూడండి, ఈ వడల్ని చూస్తుంటేనే వేడివేడిగా తినేయాలనిపిస్తుంది కదా అండి. మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకొని వీటిని ఒక టిష్యూ పేపర్లో కానివ్వండి, అలానే న్యూస్ పేపర్ మీద అయినా కూడా తీసేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. ఈ వడలు అనేవి ఇలా చేస్తే చాలా క్రిస్పీగా, చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. నేను అలానే ఇంకొక రకంగా కూడా చూపిస్తున్నానండి. ఒక బౌల్ మీద వాటర్ని అప్లై చేసుకొని దాని మీద కూడా కొంచెం పిండిని తీసుకొని ఇలాగా వడలు వేసుకొని చేసుకున్నా కూడా మనకి చాలా ఈజీగా కూడా వస్తాయండి. మీకు చేత్తో వేసుకుంటే మనకి ఆయిల్లో తగులుతుందేమోనని భయం వేస్తుంది కదా అండి. ఇలా అయినా కూడా ఒక బౌల్ మీద వేసుకొని అయినా వీటిని ఇలాగా వేసుకోవచ్చండి. ఇలా మెల్లగా వదులుతుంటే మనకి వడలు అనేవి చాలా బాగా కూడా వస్తాయండి. ఇలా అన్నిటిని కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక టిష్యూ పేపర్ మీద తీసేసుకొని వాటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేస్తుంటే ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా ఉండే మినప వడలు అనేవి మనకి రెడీ అయిపోయినట్లే.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ వడల్ని చూస్తుంటేనే వేడివేడిగా ఏదైనా చట్నీతో సర్వ్ చేయాలనిపిస్తుంది కదా అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.